హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఐఎమ్ కవిత. ఇవాల్టి రెసిపీ మెంతి కూర రైస్ అండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి అలాగే పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వాటన్నింటినీ వేసి కాసేపు బాగా ఫ్రై చేసి అవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక మెంతి కూరను కొత్తిమీరను ఇలా కట్ చేసి పెట్టుకొని దానిని కూడా అందులో వేసి స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి ఇలా ఒక 5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చిదుముకొని అందులోనే వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. స్టవ్ను సిమ్లోనే ఉంచి ఉడికించండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మెంతి కూర మొత్తం బాగా ఫ్రై అయ్యాక నేనైతే ఒక 2 స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నువ్వుల పొడి వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కు కూడా చాలా మంచిది కదా, అందుకనే నేను వేస్తున్నాను. వేసుకొని ఇలా బాగా కలిపేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా అందులో వేసి ఇలా కలిపేసుకోవడమేనండి. అంతేనండి, ఇలా ఈజీగా మెంతి కూర రైస్ రెడీ అయినట్టే. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. టైం లేనప్పుడు త్వరగా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.